నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మీడియా సమావేశంలో ఎరువుల సరఫరాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి చవితి నవరాత్రి ఉత్సవాలు. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన ప్రభుత్వ విప్ బోండా ఉమేశ్వరరావు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పోలవరం పునరావాస పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. అన్ని విషయాల్లోనూ ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ ఎరువుల విషయంలోనూ అదే తరహా దుష్ప్రచారాన్ని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విషవృక్షం లాంటి వైసీపీ చేసే దుష్ప్రచారంలో భాగంగా మరో ఫేక్ స్టోరీని ప్రచారం చేస్తోందని, యూరియా ఎరువుల కొరత ఉందని దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ పార్టీ, నేరాలను నమ్ముకున్న పార్టీ విషపు విత్తనాలను చల్లుతోందని చంద్రబాబు విమర్శించారు. ఎరువుల లభ్యత, సరఫరాపై రాష్ట్ర సచివాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాల వారీగా ఎరువుల సరఫరా లెక్కలను చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ తో కలిసి 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశాం. బుధవారం నాటికి 94,892 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ఇది కాకుండా గత 10 రోజుల్లో సుమారు 28,000 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశాం. వచ్చే 10 రోజుల్లో 30,000 టన్నుల సరఫరాకు అందుబాటులోకి రానుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరో 53,000 టన్నుల కేటాయింపులు తెచ్చుకున్నాం. సెప్టెంబర్ 12 నుంచి 30వ తేదీలోపు మరో 1,00,000 టన్నులు తెచ్చుకుంటాం. అంటే సెప్టెంబర్ నెలాఖరు నాటికి 2.71 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తోంది. మీ అందరి ముందుకు ఇంకొక ఫేక్ స్టోరీ. మామూలుగా 40 ఏళ్ళు నేను రాజకీయాలు రేపు 28కి 50 ఏళ్ళు అవుతుంది. అనేక గవర్నమెంట్లు చూశాను, అనేకమైన రాజకీయ నాయకులను చూశాను, అపోజిషన్ చూశాను, రూలింగ్ పార్టీలో నేను అపోజిషన్ రూలింగ్ పార్టీ చూశాను, ముఖ్యమంత్రిని చూశాను, అందరిని చూశాను. ఫస్ట్ టైం ఒక ఫేక్ పార్టీ, నేరాలను నమ్ముకున్న పార్టీ, అనునిత్యం విష ప్రచారం, మొన్న ఏం చెప్పాను విష వృక్షం అని, అక్కడి నుంచి సీడ్ కూడా తయారు చేసి విషాన్ని ప్రచారం చేస్తూనే ఉంటుంది. అరే ఏమనుకుంటారు ప్రజలు కూడా లెక్కలేంతనం. ఈరోజు మీరు చూస్తే ఈ సంవత్సరం ఇందులో మేము చూపించింది ఫెర్టిలైజర్ కన్జంప్షన్ 24-28 38,97,000 లక్షల మెట్రిక్ టన్నులు వాడుతున్నారు. 4 సంవత్సరాల ఆవరేజ్ అని 36,71,000 మెట్రిక్ టన్నులు వాడాలని చెప్పి అనుకున్నాం. 36,71,000. ఈ సంవత్సరం 33 లక్షలకు గాని వాడితే ఒక 3,70,000 తగ్గించాలి అని కూడా ఆలోచించాం. అది ఒక పక్క అయితే, ఇంకొక పక్కన మీరు యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే ఎక్కడ ఎరువులన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు అది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇందులో మీరు ఒకసారి చూస్తే జిల్లా వారీగా అన్ని జిల్లాల్లో ఇచ్చాం. యాజ్ ఆన్ టుడే ఏ జిల్లాలో చూసినా ఎరువులన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళం 4,079 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. 4,079 మెట్రిక్ టన్నులు. విజయనగరం 1,692 మెట్రిక్ టన్నులు.
మాండ్యం 594 మెట్రిక్ టన్నులు, ఏఎస్ఆర్ 771 మెట్రిక్ టన్నులు, విశాఖపట్నం 334 మెట్రిక్ టన్నులు, అనకాపల్లి 2059 మెట్రిక్ టన్నులు, కాకినాడ 1910, అదే మాదిరిగా కోనసీమ 1167, ఈస్ట్ గోదావరి 2997, వెస్ట్ గోదావరి 6063, ఏలూరు 3353, కృష్ణా 2870, ఎన్టీఆర్ 3474, గుంటూరు 5157, బాపట్ల 6789, పల్నాడు 9322, ప్రకాశం 5931, నెల్లూరు 3572, కర్నూలు 8980, అదే నంద్యాల 2228, అనంతపూర్ 2751, అదే సమయంలో సత్యసాయి 3345, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప 6433, అన్నమయ్య కొత్త జిల్లాలు కాబట్టి 3982, చిత్తూరు 2994, తిరుపతి 2048. యాజ్ ఆన్ టుడే 94,892 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అదే మరిగా ఏ విధంగా అందుబాటులో ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా మా వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఎక్కడెక్కడ ప్రైవేటు మార్కెట్, ప్రైవేటు, రీటైలు అన్నీ కూడా ఇచ్చారు. 81,750 ఇక్కడ అందుబాటులో ఉంది. ఇది డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది ముందు చూపించిన దాని ప్రకారం జిల్లాల వారీగా ఈ మెట్రిక్ టన్నుల స్టాక్ ఇది 94,892. నెక్స్ట్ ఇక్కడ కొన్ని జిల్లాల్లో ఎక్కువ వాడారు. నెల్లూరు మామూలుగా వాడింది 24-25 కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ వాడారు, 49,000 వాడారు. అక్కడ 2 క్రాపులు ప్యాడీ వేశారు. 2 క్రాపులు వేసే కొంచెం కన్జంప్షన్ పెరిగింది. తిరుపతి సేమ్ థింగ్, కొంచెం 19,000, 31,000. పల్నాడు కూడా ఎక్కువ వాడారు, 14,000, 25,000. కర్నూలు 28,000, 35,000. అనంతపూర్ 20,000, 26,000. బాపట్ల 13, 19. ప్రకాశం 9,000 నుంచి 15,000. ఎన్టీఆర్ 16,700, 22,000. ఇట్లా అన్ని జిల్లాల్లో చూస్తే తక్కువ వాడిన జిల్లాలు 27,900 నుంచి 21,700. శ్రీకాకుళం, విజయనగరం 23,751 నుంచి 19,720. ఈ 2-3 కింద ఉన్నట్టు తక్కువ వాడారు. శ్రీకాకుళం, విజయనగరం, మాండ్యం, చిత్తూరు, అనకాపల్లి అప్ టు కడప తక్కువ వాడారు. ఇది వాస్తవాలు. ఇంకా నెక్స్ట్ ఇది కూడా ఒకసారి చూస్తే ఎక్స్పెక్టెడ్ కండ్రిగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులను పురస్కరించుకొని ప్రతిరోజు 1,000 మందికి పైగా అన్నదానం నిర్వహించడం అభినందనీయమని సిపిఎం నేత బాబురావు అన్నారు. ఈ గణనాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రిగా సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. సిపిఎం నేత బాబురావు ఈ రోజు జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు 6,000 మందికి పైగా నిత్యాన్నదానం కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రతిరోజు ప్రజల్ని ఆనందింపజేయడానికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని నిర్వహించాలని కోరారు. విజయవాడ నగరం 64వ డివిజన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ కండ్రిక కాలనీలో శ్రీ లక్ష్మీ గణేష ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి వినాయక చవితి సందర్భంలో ఘనంగా ఉత్సవాలు కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం.
గత 7 సంవత్సరాల నుండి ఒకరోజు కాదు, వారం రోజుల నుండి 10 రోజుల వరకు కూడా నిత్యాన్నదాన కార్యక్రమం వేల మందికి ఈ అన్నదానం చేయటం, ఇది ఒకవైపున మానవ సేవే మాధవ సేవ. పేదలకి, అన్నార్తులకి, భక్తులకి అందరికీ భోజన సౌకర్యాలు కల్పించడం ద్వారా, అన్నదానం చేయటం ద్వారా సేవ చేయటం. ఒకవైపున ఆధ్యాత్మిక సేవ, మరొక వైపున మానవ సేవ, రెండింటినీ మిళితం చేసి ఈ రకమైన కార్యక్రమాలు. అంతేకాదు ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలని ఆనందింపజేయటం, వాళ్ళని ఆలోచింపజేసే రీతిలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయడం చాలా సంతోషం. మరి అన్నదానాల్లో చూస్తున్నాం, మతాలకు అతీతంగా అది క్రైస్తవుల, ముస్లింల, హిందువుల అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నదానాల్లో పాల్గొనడం. అంటే పండగలు అంటే ఏ మతానికి సంబంధించిన పండుగలు ఎవరై ఉన్నా అన్ని మతాలు సామరస్యంతో జరుపుకునే పండుగలుగా, ప్రజలందరినీ ఐక్యం చేసేటువంటి పండుగలుగా ఇవన్నీ కూడా ఉంటా ఉన్నాయి. మరి దీనికి మరి మిత్ర బృందంలో, ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి దాతలు, పెద్దలు అందరూ కూడా పూనుకొని మరి ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా ఘనంగా, అన్ని రోజుల పాటు కూడా అన్నదానము, అన్ని కార్యక్రమాలు జరగడం చాలా సంతోషం. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్కి అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి రాబోయే కాలంలో కూడా మంచి కార్యక్రమాలని, ప్రజలకి తోడ్పడేటువంటి కార్యక్రమాలని కొనసాగించాలని, లౌకిక సాంప్రదాయాలతో ప్రజల మధ్య ఐక్యతని, మత సామరస్యాన్ని మేల్కొల్పేటువంటిది, ఐక్యతను పెంచేటువంటి కార్యక్రమాలు అందరికీ కూడా ఉపయోగపడతాయి. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, బాలబాలికలకు కూడా మరి ఈ నిత్యాన్నదాన కార్యక్రమం అన్ని విధాలుగా కూడా తోడ్పడుతూ ఉంది. మరి అందుకే మరోసారి ఫ్రెండ్ సర్కిల్ వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ బోస్ నగర్ కండ్రికి నుంచి ఇవాళ బుధవారం నాడు చండీ హోమం, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి. ముఖ్య అతిథిగా సిహెచ్ బాబురావు గారు వచ్చారు. ఇవాళ వేలాది మందికి అన్నదానం జరుగుతుంది. డైలీ 5,000 నుంచి 6,000 మంది వరకు నిత్యాన్నదానం జరుగుతూ ఉన్నది. రేపు ఇవాళ 8వ రోజు, రేపు 9వ రోజు అటువంటి కార్యక్రమాలు, భారీ ఊరేగింపు, లడ్డు వేలంపాట, అన్నదాన కార్యక్రమం, ఇంకా బహుశా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి రేపు సాయంత్రం నుంచి. రేపు చివరి రోజు కాబట్టి వేలాది మంది భక్తులు వచ్చి ఇచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి లక్ష్మీ గణేష్ కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. మరియు రేపు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ధన్యవాదాలు. నరేంద్ర కుమార్. రేపు సాయంత్రం అనగా 9వ రోజు, 4వ తారీఖు 9వ రోజు 4 గంటలకి లడ్డు వేలంపాట. గురువారం రేపు సాయంత్రం 4 గంటలకి లడ్డు వేలంపాట మరియు అనంతరం భారీ ఊరేగింపు అండి. దాదాపు 1000 నుంచి 2,000 మంది భక్తులు తీన్మార్ బేతాల సెట్టు, కోయి డ్యాన్సులతో, సాంస్కృతిక కార్యక్రమాలతో గణనాథుడు 64వ డివిజన్ కంట్రికి నుంచి బస్టాప్ సెంటర్ నుంచి ఊరేగింపుగా బయలుదేరి నిమగ్న కార్యక్రమం జరుగును. అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. బోండా ఉమామహేశ్వర గారు, అచ్చెన్నాయుడు గారిని ఆహ్వానించాం. రేపు సాయంత్రం వస్తారండి 6 గంటలకు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందిన పలువురికి 10,79,968 రూపాయలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ వైపు బోండా ఉమేశ్వరరావు లబ్ధిదారులకు శాల్వాలు కప్పి చెక్కులను, పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తోందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉండి వైద్యం చేయించుకోలేని వారికి చేయూతనిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రతిరోజు కూడా లబ్ధిదారులకు పారదర్శకంగా ఎటువంటి అవినీతి జరగకుండా అందిస్తున్నామన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందన్నారు. బయటకెళ్ళి మాట్లాడుకుని ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చినటువంటి ప్రతి అర్జీని కూడా సక్రమమైన రీతిలో పరిష్కరించి ముఖ్యమంత్రి గారు ఆ కార్యాలయానికి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి చెక్కులు రాపిచ్చి గౌరవప్రదంగా ఆఫీస్కి పిలిపించి వాళ్ళందరికీ చెక్కులు ఇవ్వటం, ముఖ్యమంత్రి సహాయ నిధి
ఇప్పటికీ మొదటి సంవత్సరంలో 9.5 కోట్ల పైన ఇవాళకి ప్రజలకి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే నిత్యం ఎమ్మెల్యే కార్యాలయం, బోండా ఉమా కార్యాలయం పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించే విధంగా జవాబుదారితనంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గతంలో కూడా దాదాపు 30 కోట్ల పైన 5 సంవత్సరాల్లో ఇవ్వటం జరిగింది. అంటే ప్రతి సమస్యకి పరిష్కారం లభించే దిశగా పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ ఎంతో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంగా మారింది. అత్యవసర స్థితిలో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేయించుకుంటున్నటువంటి వాళ్ళకి వాళ్ళు పెద్ద ఎత్తున సహాయపడుతూ ఉన్నాం. మా డివిజన్ నాయకులు, మా పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ అందరూ కూడా అన్ని డివిజన్ల నుంచి తీసుకొచ్చిన అర్జీలను పరిష్కరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మరింత బాధ్యతగా పనిచేస్తాం. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదలకి, ప్రజలకి ఒక వరం లాంటిది. భవిష్యత్తులో కూడా దీన్ని నిరంతరం కొనసాగిస్తాం. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక రంగంలో వివిధ ప్రాజెక్టులు చేపడుతున్న పెట్టుబడిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ భరోసా ఇచ్చారు. పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ ప్రాజెక్టులు చేపడుతున్న రిలయన్స్, యాక్సిస్ ఎనర్జీ, సుజ్లాన్ ప్రతినిధులతో మంత్రి గొట్టిపాటి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఆయా కంపెనీల పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ యాక్సిస్ ఎనర్జీ, సుజ్లాన్, రిలయన్స్ కంపెనీలు ఎంఓయు నిబంధనలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలన్నారు. ఎంఓయు ప్రకారం అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత సదరు కంపెనీలదే అని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో స్థానిక యువతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న పనులలోనూ ఎక్కువ మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని సూచించారు. దీనికి అవసరమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించాలని వెల్లడించారు. నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, పారదర్శకతతో పనులు చేయాలని కంపెనీలను ఆదేశించారు. ప్రాజెక్టుల సత్వర అనుమతుల కోసం ఇప్పటికే పారదర్శకమైన సింగిల్ విండో విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి గుర్తు చేశారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కొత్త జూపుడి కాలనీలో బుధవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. పక్కనే ఉన్న ఒక రేకుల ఇల్లు కూడా పూర్తిగా దెబ్బతినగా మరో 3 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సేకరించిన సమాచారం ప్రకారం కొత్త జూపుడి కాలనీలో నిర్వహిస్తున్న రెంటపల్లి కోటమ్మ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఆ సమయంలో ఆమె ఇంట్లోనే ఉంది. వెల్డింగ్ మేస్త్రి మహేష్, మరో కార్మికుడు గోపి తీవ్రంగా గాయపడ్డారు. గోపి పరిస్థితి విషమంగా ఉంది. తొలుత గ్యాస్ సిలిండర్ పేలినట్లు స్థానికులు చెప్పారు. అయితే ఇంట్లో భారీ పేలుడు పదార్థాలు ఉన్నాయని, అదే సమయంలో వెల్డింగ్ పని చేస్తుండగా ఈ భారీ పేలుడు సంభవించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా దీపావళి మందుగుండు సామాగ్రి ఏమైనా తయారు చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ భారీ పేలుడు ప్రభావంతో జూపుడి గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఏడీసీపీ జి రామకృష్ణ, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, ఇబ్రహీంపట్నం సిఐ ఏ చంద్రశేఖర్, తహసీల్దార్ వై వెంకటేశ్వర్లు పరిశీలించి విచారణ చేపట్టారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. పేలుడు ఎందువల్ల జరిగిందో ఇంకా ప్రాథమిక నిర్ధారణకు రాలేదు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, క్లూస్ టీం చేరుకున్నాయి.
నేరాలను నమ్ముకున్న ఫేక్ పార్టీ విష ప్రచారం వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకుందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రతి రైతుకు సకాలంలో యూరియా సరఫరా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా ఎరువులు మళ్లించి దుష్ప్రచారం చేస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని చోట్ల ఫేక్ మనుషుల్ని పంపించి గొడవలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో వైసీపీ మనుషులు ఉద్దేశపూర్వకంగా ఎరువులు హైజాక్ చేసి గొడవకు పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలో ఈ రోజు వరకు 94,892 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, వచ్చే 10 రోజుల్లో 44,508 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి రానుందని సీఎం తెలిపారు. ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు మీ అందరి ముందుకు ఇంకొక ఫేక్ స్టోరీ. మామూలుగా 40 ఏళ్ళు నేను రాజకీయాలు రేపు 28కి 50 ఏళ్ళు అవుతుంది. అనేక గవర్నమెంట్లు చూశాను, అనేకమైన రాజకీయ నాయకులను చూశాను, అపోజిషన్ చూశాను, రూలింగ్ పార్టీలో నేను అపోజిషన్ రూలింగ్ పార్టీ చూశాను, ముఖ్యమంత్రిని చూశాను, అందరిని చూశాను. ఫస్ట్ టైం ఒక ఫేక్ పార్టీ, నేరాలు నమ్ముకున్న పార్టీ అనునిత్యం విష ప్రచారం, మొన్న నేను చెప్పాను విష వృక్షం అని, అక్కడి నుంచి సీడ్ కూడా తయారు చేసి విషాన్ని ప్రచారం చేస్తూనే ఉంటుంది. ఏమనుకుంటారు ప్రజలు కూడా లెక్కలేంతనం. ఈరోజు మీరు చూస్తే ఈ సంవత్సరం ఇందులో మేము చూపించింది ఫెర్టిలైజర్ కన్జంప్షన్ 24-28 38,97,97 మెట్రిక్ టన్నులు వాడుతున్నారు. 4 సంవత్సరాల్లో ఆవరేజ్ అని 36,71,000 మెట్రిక్ టన్నులు వాడాలని చెప్పి అనుకున్నాం. 36,71,000. ఈ సంవత్సరం 33 లక్షలకు గాని వాడితే ఒక 3,70,000 తగ్గించాలి అని కూడా ఆలోచించాం. అది ఒక పక్క అయితే, ఇంకొక పక్కన మీరు యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే ఎక్కడ ఎరువులన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు అది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇందులో మీరు ఒకసారి చూస్తే జిల్లా వారీగా అన్ని జిల్లాల్లో ఇచ్చాం. యాజ్ ఆన్ టుడే ఏ జిల్లాలో చూసినా ఎరువులన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళం 4,079 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. 4,079 మెట్రిక్ టన్నులు. విజయనగరం 1,692 మెట్రిక్ టన్నులు. మాండ్యం 594 మెట్రిక్ టన్నులు. ఏఎస్ఆర్ 771 మెట్రిక్ టన్నులు. విశాఖపట్నం 334 మెట్రిక్ టన్నులు. అనకాపల్లి 2,059 మెట్రిక్ టన్నులు. కాకినాడ 1,910. అదే మాదిరిగా కోనసీమ 1,167. ఈస్ట్ గోదావరి 2,997. వెస్ట్ గోదావరి 6,063. ఏలూరు 3,353. కృష్ణా 2,870. ఎన్టీఆర్ 3,474. గుంటూరు 5,157. బాపట్ల 6,789. పల్నాడు 9,322. ప్రకాశం 5,931. నెల్లూరు 3,572. కర్నూలు 8,980. అదే నంద్యాల 2,228. అనంతపూర్ 2,751. అదే సమయంలో సత్యసాయి 3,345. వైఎస్ఆర్ డిస్టిక్ కడప 6,433. అన్నమయ్య కొత్త జిల్లాలు కాబట్టి 3,982. చిత్తూరు
2994, తిరుపతి 2048. యాజ్ ఆన్ టుడే 94,892 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అదే మరిగా ఏ విధంగా అందుబాటులో ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా మా వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఎక్కడెక్కడ ప్రైవేటు మార్కెట్, ప్రైవేటు, రీటైలు అన్ని కూడా ఇచ్చారు. 81,750 ఇక్కడ అందుబాటులో ఉంది. ఇది డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది ముందు చూపించిన దాని ప్రకారం జిల్లాల వారిగా ఈ మెట్రిక్ టన్నుల స్టాక్ ఇది 94,892. నెక్స్ట్ ఇక్కడ కొన్ని జిల్లాల్లో ఎక్కువ వాడారు. నెల్లూరు మామూలుగా వాడింది 24-25 కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ వాడారు. 49,000 వాడారు. అక్కడ 2 క్రాపులు ప్యాడీ వేశారు. 2 క్రాపులు వేసే కొద్ది కన్జంప్షన్ పెరిగింది. తిరుపతి సేమ్ థింగ్, కొంచెం 19,000, 31,000. పల్నాడు కూడా ఎక్కువ వాడారు, 14,000, 25,000. కర్నూలు 28,000, 35,000. అనంతపూర్ 20, 26,000. బాపట్ల 13, 19. ప్రకాశం పోలవరం ఎడమ ప్రధాన కాలువ పోలవరం పునరావాస పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హాజరైన ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, R&R కమిషనర్ రామ్ సుందర్ రెడ్డి, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వానాకాలంలో భారీ వరదల్లో సైతం డీవాటరింగ్ చేస్తూ పోలవరం పనులు జరుగుతుండటంపై విదేశీ నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఏజెన్సీతో పాటు స్వయంగా ఇరిగేషన్ శాఖ ఏర్పాటు చేసిన క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ నాణ్యత పరికరాలపై ప్రశంసలు తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా దోమల నిర్మూలనకు విస్తృతంగా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. అజిత్ సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, ఇన్నర్ రింగ్ రోడ్, నూజివీడు రోడ్, వాంబే కాలనీ, భగత్ సింగ్ రోడ్డు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థానం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పాలని, ఖాళీ స్థలాల్లో నీటి నిల్వలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీ స్థలాల్లో నీరు ఎక్కువైనప్పుడు దోమలు రాకుండా యాంటీ లార్వే ఆపరేషన్లు తీసుకోవడమే కాకుండా ఆ నీరు పోయేందుకు గాడి కొట్టి నీరును సహజమైన పద్ధతిలో బయటకు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు దోమల వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. భగత్ సింగ్ రోడ్లో పారిశుద్ధ కార్మికుడితో మాట్లాడి ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు ఎవరైనా పారేస్తున్నారా, వారికి గల కారణాలేంటి, ప్రతిరోజు వ్యర్థాలను సేకరిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో ఇప్పటికీ ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వని అతి కొద్ది మంది రైతులను మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని రైతులకు ల్యాండ్ ఆక్విజిషన్ కంటే ల్యాండ్ పూలింగ్ ద్వారానే ఎక్కువ లాభం చేకూరుతోందని మరోసారి స్పష్టం చేశారు. అమరావతి రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. సిఆర్డీఏ కార్యాలయం జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని, అయితే ఆయా నిర్మాణాల ప్రాంతంలో మధ్యలో 1 ఎకరా నుంచి 5 ఎకరాల వరకు ఉన్న కొద్ది భూములు భూసమీకరణ సిఆర్డీఏకు ఇవ్వలేదన్నారు. ఇలాంటి భూములు సుమారు 1800 ఎకరాల వరకు ఉన్నాయన్నారు. ఆయా భూములను భూసేకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు వద్ద జరిగిన సిఆర్డీఏ 52వ అథారిటీలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆయా భూములను భూసేకరణ ద్వారా తీసుకునే అధికారాన్ని సిఆర్డీఏ కమిషనర్కు అథారిటీ అప్పగించినట్లు మంత్రి తెలిపారు.
ఏదైతే బ్యాలెన్స్ మిగిలిపోయిన 18,000 ఎకరాలు ఉండదో సుమారుగా దాన్ని ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజల్ని. లేదు మాకు ల్యాండ్ పుల్లింగ్ అంటే ల్యాండ్ అక్విజిషన్ బెనిఫిట్ అంటే ల్యాండ్ అక్విజిషన్కి పోతాం, అది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ అయితేనే ఎక్కువ బెనిఫిట్ అవుతారని మేము అనుకుంటున్నాం. బట్ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ అంటే ల్యాండ్ అక్విజిషన్ అవుతుంది. ఓకే, చాలా ఏమీ డిలే లేదు. మెట్రో రైలు యాక్చువల్గా వర్క్ చేస్తున్నారు వాళ్ళు అన్ని విధాలు. అనుకున్న ప్రకారం దాన్ని 2028 ఎండ్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీడియా సమావేశంలో ఎరువుల సరఫరాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి చవితి నవరాత్రి ఉత్సవాలు. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన ప్రభుత్వ విప్ బోండా ఉమేశ్వరరావు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పోలవరం పునరావాస పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.